హాస్టల్లో వచ్చినప్పటి నుంచి మాతోనే ఉన్నాడు, పరిచయం చేస్తాను. 23వ తారీఖు నుంచి మిల్కీ కూడా మాతో పాటు ఉండింది. 7 మాతో పాటు ఉంది పరిచయంలో ఉన్నాడు. రాసినట్లే పేరు వచ్చింది కాబట్టి రావాలి. నూతనకి వల్ల వీటికే ఇద్దాం. నూతను వాళ్ళ కొడుకు కూడా సెలవులప్పుడు నుంచి మాతోనే సండే స్కూల్కి వచ్చిన వీటికి ఇద్దాం. కరుణ మరి కరుణ ఈ బిడ్డ కూడా మాతో పాటే అంతా మాతో పాటే ఉంది. ఇంకా ఎవరు ప్రార్థన చేసుకున్నాం, మోకరిస్తాం. రాగమ్మ దయచేసి రాగమ్మ నేను వాక్యం ఇంటికి వచ్చి రాగమ్మ నిన్న వాక్యం నేను గమనించినాను కాబట్టి ప్రార్థన చేసుకున్నాం, మోకరిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమకుడు మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొక దినాన్ని మాకు ఇచ్చి ఈ 2026 5వ నెల ఈ 10వ తారీఖును బట్టి మీకు స్తోత్రములు. 8, 9 చక్కగా మా సంఘంలో చిన్నపిల్లల ప్రోగ్రాం దాదాపు 120 మంది పైన రాగలిగినారు. మరి సోదరులు సోదరీలు వచ్చి పరిచర్య కూడా చేయగలిగినారు. పిల్లలను కొంతమంది బిడ్డలు అక్కడెక్కడి నుంచి తీసుకురాగలిగినారు. 10ల సంఖ్యలో తీసుకొచ్చిన ఆ బిడ్డలందరికీ రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మేము దయచేయండి ప్రభావం. మీ కార్యాలు ఇచ్చి బిడ్డలను చక్కగా నడిపించిన అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ పరలోకపు కృపను బట్టి మీకు స్తోత్రములు ప్రభావం. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆరాధనలో హెచ్చించే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం. 145వ కీర్తన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మమ్మల్ని కృంగిన స్థితిలో సచ్చిన స్థితిలో ఉండగా మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు వారి కలువరి శిలువ రక్తము మరణము ద్వారా పునరుద్ధానము ద్వారా రక్షించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభు వాక్యములో కూడా నరపుత్రుడా నువ్వు లేచి చక్కగా నిలబడు, నీతో మాట్లాడాలి. ఆ దైవం పట్టినటువంటి ఆ సోదరిని ఆ దురాత్ముడనే సాతాను నుంచి మీరు మా ప్రభు విడుదల ఇచ్చినట్టు ఆత్మదేవుడిగా ఆ యొక్క హేస్కేలును నిలవబెట్టి ఆత్మదేవుడిగా మాట్లాడినట్లుగా ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడినందుకే మేము ఏ విషయాల్లో ఉంగిపోయినాం సరిచేసుకొని సమయానికి మీ పాదాల దగ్గరికి వచ్చి మీ కొరకే సాక్షులుగా ఉండడానికి మీ కృప దయచేయండి. ప్రేమతో ఇచ్చిన అర్పణను దీవించండి, వారి హస్తాలు దీవించండి, వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చి వారి కొరతలు తీర్చమని మనం చేస్తున్నాం. మా ప్రియ ప్రభువా మీకు స్తోత్రములు. మరి అప్పుల సమస్యలో ఉన్నవారు ఆదుకొని ఆదరించండి. ఎవరెవరు అనారోగ్యంలో ఉన్నారో మానసిక ఆయా బలహీనతలు ఆదుకొనండి, తాకి స్వస్థపరచండి. నిరుద్యోగ సమస్య తీర్చండి, వివాహం కాని సమస్య తీర్చండి, సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఆ బిడ్డలకు సుఖమైన ప్రసవాలిచ్చి ఆరోగ్యమైన శిశువులు దయచేయమని మనం చేస్తున్నాం. మీ పరలోకపు కృపను కుమ్మరించండి ప్రభువా. మీ సన్నిధి దయచేయమని మనం చేస్తున్నాం. మీ అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించమని, రాలేని వారిని క్షమించమని, మరి మాతో కూడా సహకరించిన మరి మా ప్రభువా యవన బిడ్డలందరినీ వారమంతా రేణుకాను కరుణ మిల్కీని మరి ఆయా బిడ్డలందరినీ నూతన్ను
మరి మా ప్రభు చిన్నాను అరుణాను ఆయా బిడ్డలు మా ప్రభు బట్టి మీకు స్తోత్రం. 2 రోజులు మాతో ఉన్నారు సోదరి వజ్రమ్మక్క వారి కుమారు, వారిని కూడా దీవించి బలపరిచి ఇలా పిల్లలను కూడా తీసుకొని వచ్చిన బిడ్డలు దీవించమని, వంటలు చేసినటువంటి సోదరు పరిచయం చేసిన తండ్రులు తల్లులు ఆరోగ్యాలతో నింపమని, తిరిగి మా ముందున్నటువంటి మరి కూడికలకై మమ్మల్ని సిద్ధపరచమని, వివాహాలు విమలమ్మ వారి చెల్లెలి వివాహ విషయంలో ఆ 13వ తారీఖు చక్కగా జరిగించమని మనం చేస్తున్నాం. మీరు చేసిన మేలు బట్టి స్తోత్రములు చెల్లిస్తూ బిడ్డలు వారి బాధల్లో వేదనలో మానసిక ఒత్తిడిలో ఉన్నారు, వారందరినీ మీరు కనికరించి తాకి స్వస్థపరచు. సండే స్కూల్ పిల్లలు దీవించు. చేసిన మేలంతటిని బట్టి మా తల వంచి స్తోత్రములు చెల్లిస్తూ త్వరగా వస్తున్న యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు, జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు, లేఖకు మించిన ఆత్మలు తెచ్చే, లేఖకు మించిన ఆత్మలు తెచ్చే ప్రభువే స్తోత్రాలు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము. తండ్రైన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడైండునుగాక.